కృపా కనికరగల తండ్రి, ఇదిగో మీ పాసందులో ఉపవాస ప్రార్థన కొరకు వచ్చి ఉంటున్నాం. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నాన్న ప్రార్థిస్తే అక్కడ ఉంటా ఉన్నాం. అభాగ్యం అయోగ్యం ఏవి తెలియని వారం తెలిసినప్పటికీ తెలిసినట్టుగా నటించేటవారం అయినప్పటికీ మా యొక్క దౌర్భాగ్య స్థితి చూసి మమ్మల్ని ప్రేమించిన దేవుడు, ఇదిగో మీ సంధికి పరిశుద్ధులు రావాలి, పవిత్రులు రావాలి. అయితే మేము అపవిత్రత కలిగిన వారంగా ఉంటున్నాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఇదిగోని అపవిత్ర పెదవులు కలిగిన వాడు, అపవిత్ర చేతులు కలిగిన వాడు, అపవిత్ర ప్రజల మధ్య ఉన్నాను తండ్రి. మీ బలిపీఠం నుంచి నిప్పు తీసి ప్రభా మా యొక్క పాపాలు కడిగి పవిత్రపరచవలసి మనం చేస్తుంటున్నాం. ప్రార్థన చేసే యోగ్యమైన హృదయం కలిగి ఉండాలని మీరు సెలవిచ్చిన మాటను ప్రభా అనుసరించి దైవవాక్యం ద్వారా మాతో మాట్లాడండి. సరి చేసుకొని ప్రభా ప్రార్థించవలసినటువంటి విన్నపం చేయాల్సినవన్నీ కూడా విన్నపం చేయడానికి అనుగ్రహించండి. మాకున్న అవకాశం ఇదే కాబట్టి ఆ అవకాశం ఉపయోగించు. ఇంకా ఎవరైతే రాలేకపోతున్నారో ప్రభా వారిని తీసుకురండి. కృతజ్ఞులమే వందనాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. నెహెమ్యా రాసిన గ్రంథం 1వ అధ్యాయం. నెహెమ్యా రాసిన గ్రంథము మనకు తెలిసిన మాటలు 1వ అధ్యాయం. ఒకటి నుంచి 4 వచనాల వరకు మనం అందరం కలిసి చదువుకుందాం. నెహెమ్యా రాసిన గ్రంథం 1వ అధ్యాయం 1 నుంచి 4 వరకు మనం అందరం కలిసి చదువుకుందాం. దేవుని వాక్యం ఉన్నవారు చదవగలిగేవారు దయచేసి మీ భాగాలను చదవండి. 1 నుంచి 4 అందరం కలిసి చదువుకుందాం. హకల్యా కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు 20వ సంవత్సరంలో చదుదాం. కిస్లేపు మాసమున నేను షూషను కోటలో ఉండగా నా సహోదరులలో హనానీ అని ఒకడును యూదులలో కొందరు వచ్చిరి. చెరపట్టబడిన శేషంలో తప్పించుకునే యూదులను గురించి యెరూషలేము గురించి నేను వారిని అడగగా వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుతున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారం పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్నిచేత కాల్చబడినవి నాతో చెప్పారు. ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు ఉపవాసముతో ఉండి ఆకాశమందులి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. ఇక్కడ నెహెమ్యా కాలంలో దేవుడు సెలవిచ్చినట్లుగా మరి ఎజ్రా కాలంలోనే ఆయన కోరేషు ఏం చేశాడంటే, మీరు వెళ్ళండి, ఎవరు పారసీకు రాజా కోరేషు, మీరు ఎవరైతే మరి ఆయన యెరూషలేము వాసులై ఉన్నారో, దేవుని బిడ్డలై ఉన్నారో, ప్రజలై ఉన్నారో వారందరూ వెళ్ళండి, దేవుని మందిరం కట్టుకోపోండి అని విడుదల చాటించాడు. ఎందుకంటే 70 సంవత్సరాలు అయిపోయింది. 70 సంవత్సరాలు అయిపోయిన తర్వాత దేవుడే మరి ఆయన ధర్మశాస్త్ర ప్రకారంగా విడుదల గావించి అన్యుల నోటి నుంచి ఆ మాట చెప్పించాడు. సరే, ఆ సందర్భంలో వీళ్ళు వెళ్ళారు, కొంతమంది వెళ్ళారు, ఎజ్రా కాలంలో వెళ్ళిన తర్వాత జెరుబ్బాబేలు అందరూ వెళ్ళిన తర్వాత అక్కడ మరి దేవుడి ఆలయం కట్టే సమయంలో జరిగిన పరిస్థితి ఏంటంటే కొన్ని దినాలు దేవుడి ఆలయం ఆపేశారు. మరి ఎన్ని దినాలు ఆపేశారో అంటే చరిత్ర చెప్పేదంటే 20 సంవత్సరాల వరకు కూడా దేవుని ఆలయము దేవుని మందిరాలు కట్టడం అనేది ఆపివేయబడింది. తర్వాత తిరిగి నెహెమ్యా కాలంలో బాగా గుర్తుపెట్టుకోండి, ఎజ్రా అనేటువంటి యాజకుడు దేవుని ఆలయాన్ని దేవుని మందిరాన్ని కట్టాడు. నెహెమ్యా అనేటువంటి ఇతను కూడా యాజకుడే. ఈయన ఏం చేశాడంటే యెరూషలేము యొక్క ప్రాకారాలను కట్టాడు. అర్థమైందా? ఎజ్రా అనే వ్యక్తి దేవుని ఆలయాన్ని, పడిపోయిన ఆలయాన్ని, కాల్చబడిన ఆలయాన్ని కట్టాడు. నెహెమ్యా ఈయన పడిపోయినటువంటి ప్రాకారాలను మరి కోటగోడలంటూ కూడా కట్టాడు. ఈయన కాలంలో మరి ఈయన అర్థహస్త కాలంలో రాజుకు గిన్నె అందించేవాడుగా ఒక ప్రాముఖ్యమైనటువంటి ఉద్యోగం కలిగిన వాడుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ 11 వచ్చే చివరి లైన్లో నేను రాజునకు గిన్నె అందించువాడనై ఇంటిని అంటే రాజు దగ్గర సేవ చేస్తూ రాజు అడిగినప్పుడల్లా ద్రాక్షారసముతో సంతోషముతో రాజుకు మరి విందు చేసేటువంటి వ్యక్తిగా, రాజుకు మరి ఆ ద్రాక్షారసం ఇచ్చేటువంటి వ్యక్తిగా ఒక మంచి ఉన్నతమైన ఉద్యోగిగా ఉంటున్నాడు నెహెమ్యా.
ఈ సమయంలో కొంతమంది యెరూషలేం ప్రాంతాల నుంచి వచ్చారు. హకల్యా ఆయన పేరు ఏం పేరంటే హనాని అని ఒకడు, కొంతమంది యూదులు వచ్చినప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు అడిగినారు, ఏవయ్యా అటు నుంచి వచ్చారు కదా మీరు యెరూషలేం నుంచి, యెరూషలేం యొక్క స్థితిగతి ఏమిటి, ఎట్లుండాది కదండి. అప్పుడప్పుడు ఎక్కడైనా సరే మనం వెళ్ళినప్పుడు మన ఇక్కడ ఉన్నాం అనుకోండి, ఒక సంవత్సరం ఏదైనా ఒక ఊరికి వెళ్ళిపోయినాం, ఏదో ఒక ఊరికి వెళ్ళిపోయినాం, ఇక్కడున్న సంఘస్థులు ఏం చేస్తారు, ఎప్పుడైనా తటస్థిస్తారు, వస్తారు, వచ్చినప్పుడు మనకు కనపడినప్పుడు ఎట్టుండారు, మన సంఘం ఎట్టుంది, ఎలిశ్రద్ధ ఎట్టుంది, ఏం కథ, ఏ పరిస్థితులు ఎట్లున్నాయి అడుగుతారు. అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్తారు, కొంతమంది బాగానేది, అంత బాగానేది, అది అంటారు. కొంతమంది ఉన్నట్టు చెప్తారు, కొంతమంది ఏముందిలే ఈ కష్టాలు శ్రమలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు అంటారు. కానీ ఈ యొక్క యెరూషలేములో వెళ్ళి అక్కడున్న పరిస్థితులను చూచి వచ్చినటువంటి యూదులైన వారు నెహెమ్యాకి చెప్పిన మాట ఏంటంటే, ఆడ దేవాలయము గోడలు పడగొట్టబడ్డాయి, దేవాలయం గుమ్మాలు పడగొట్టబడ్డాయి, అగ్నిచేత కాల్చేసినారు, చెత్త చెదారం ఉంది, చున్నాటికి మాత్రం ఏదో యెరూషలేమును చెప్పుకుంటున్నాం కానీ మన దేశమంతా కూడా ఏమైపోయింది, పాడైపోయింది, ప్రాకారాలు పడగొట్టబడ్డాయి. ఇక శత్రువులు ఎప్పుడు ఏ సమయంలో సరే వస్తూ ఉన్నారు, పోతూ ఉన్నారు, నష్టం చేస్తూ ఉన్నారు, దేశాన్ని ఆక్రమించుకు ఎంతో విధాలుగా ఉన్నది అని సెలవిస్తే చూడండి, మరి తాను నెహెమ్యా ఒక మంచి ఉద్యోగం ఉన్నాడు కదండి. మనం ఇప్పుడు అక్కడ ఎక్కడైనా అదే మనం కనపడినారనుకో, మన సోదరుడు ఎట్టుండదా ఏం కథ అంటే ఇట్టటి జరుగుతుందంటే ఎందుకు అంత పట్టింపు కలిగి సంఘ విషయమై పట్టింపు కలిగి వచ్చి ఆ బాధ్యతలు ఎవరు స్వీకరిస్తారు, పోతే పోలే మాకెందుకు లేనాయన అనుకుంటా. అంటే ఎందుకు స్వీకరించలేకపోతే అది తన సొంతది కాకపోవచ్చు, తన సొంతూరు కాకపోవచ్చు, ఏదో పరదేశిగా వచ్చి అట్లా వెళ్ళిపోయి ఉండొచ్చు. రెండోదిగా పనులను బట్టి మేము రావాలి, మాకు ఎన్నో పనులున్నాయని అవి మీరే చూసుకొని అంటారు. కానీ నెహెమ్యా విషయంలో గుర్తిస్తే ఒక అధికారికంగా ఉన్నటువంటి వ్యక్తి ఈ మాట చెప్పంగానే కోటగోడలు పడగొట్టబడ్డాయి, అగ్ని చేత కాల్చబడ్డాయని చెప్పంగానే తన హృదయంలో ఎంత వేదన ఉంది యెరూషలేం గురించి అనేది మనం అక్కడ చూస్తుంటున్నాం. 4వ వచనం చదువుతూ చూడండి, ఏమన్నాడు, ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కదండి, ఏడ్చినాడు. ఎంతగా ఏడ్చి ఉంటాడు. తన అన్నదమ్ములు పోయినారా, తన అక్కజనులు పోయినారా, తన బంధువులు పోయినారా, ఎవరు చచ్చిపోయారని అడుగుతున్నాడు. కోట గోడలు పడగొట్టబడ్డాయి, మందిరము పడగొట్టబడింది, దూరాలు కాల్చబడ్డాయి. మరి జరిగిన నష్టమంతా దేనికి, మనుషులు కాదు కదా. జరిగిన నష్టం అంటే ఏంటి, భౌతిక సంబంధమైనటువంటి గోడలకి, ప్రాకారాలు, వీటికి. కానీ అది తమ పితరులు నివసించిన స్థలము, తమ పితరులు ఉన్నటువంటి స్థలము, ఒకప్పుడు వైభవముతో ఉన్నటువంటి దేశం. ఇది మరి శత్రువులకి అపహాస్యకంగా లేకపోతే అడవి జంతువులు పడుకునే రీతిలో ఆ దేశం చేయబడిందంటే అక్కడ ఉంటున్నటువంటి నెహెమ్యాకు మరి మనిషిమేడు ఉన్నాడు, కానీ మనసంతా ఎక్కడుంది చెప్పండి, యెరూషలేం పైన, దేవుని మందిరం పైన, కట్టడాల పైన ఉంది. మరి ఇక్కడ మనసు పెట్టుకొని ఇక్కడ మంచి ఉద్యోగం చేస్తున్నాడు కదా, ఏమి తక్కువైంది, ఒక రాజు దగ్గర ఏం తక్కువ కాల, అన్నీ బాగున్నాయి. కానీ తన మనసులో ఏంటంటే దేవుని ఆలయ విషయమైనటువంటి దుఃఖం. ఎప్పుడైతే మనకు దేవుని ఆలయ విషయమే దుఃఖం వస్తుందో మనం కూర్చుండి ఏడ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాం. దేవుని ఆలయం గురించి దుఃఖం లేకపోతే ఏం అంటే దుఃఖం ఎప్పుడు వస్తుంది, ఒక వ్యక్తిని గురించి మనం ఆలోచించి ఆ వ్యక్తి మన పిల్లల గురించి ఆలోచించి మాట వినకపోతే తప్పిపోతూ ఉంటే మన హృదయంలో అరేయో నేను చెప్తున్నా కూడా వినకుండా నశించిపోతున్నాడే అని దుఃఖపడతాం. అలాగా దేవుని ఆలయం గురించి నెహెమ్యా అంత దుఃఖపడుతున్నాడంటే అంత దుఃఖపడుతున్నాడు. కూర్చున్నాడు, ఏడ్చి ఏం చేస్తున్నాడు, తర్వాత ఏం చెప్పాడండి, కొన్ని దినాలు దుఃఖముతో 40 ఉపవాసం ఉండి కొన్ని దినాలు ఉన్నాడంటే ఉపవాసం. చూడండి, కొన్ని దినాలు ఉన్నాడు. కాబట్టి మనం ఒకసారి గుర్తించాల్సింది అంటే ఉపవాసం ఉన్న మనము ఏడ్చేటని మనం ఏడ్చాలి, కాని చెప్పడం లేదు, ఏడ్చాలి. కానీ దేని నిమిత్తమై, ఎవరి కొరకే, ఊరికే ఏదేదో ఏడుస్తుంటారు. దేవుని ఆలయ విషయమై, దేవుని యొక్క మందిర కట్టడాల విషయమై, దేవుని యొక్క కార్యాల విషయమై మరి మనము ఏడ్చి ఎప్పుడైతే దుఃఖముతో మరి మనం ప్రార్థన చేస్తామో దేవుడు ఆకాశమందుని వినేవాడు. ప్రియమైన వాళ్ళారా, మన కుటుంబం కొరకు, పిల్లల కొరకు, లోకం కొరకు, వారి కొరకు, వీరి కొరకు, ఉద్యోగాల కొరకు, చదువుల కొరకు ఏడిచినాం కానీ దేవుని ఆలయాన్ని గురించి కట్టబడేటట్టు ఆలయం గురించి మనం ఏడుస్తున్నామా, దుఃఖపడుతుంటున్నామా?
ఆ ఆలయం యొక్క పరిస్థితి మనం ఎప్పుడైతే గమనిస్తామో, మనం ఎక్కడున్నా సరే మన హృదయాలు ఏముంటుంది దుఃఖం. చూడండి, హెబ్రోన్లో ఎన్నో పరిస్థితులు జరుగుతూ ఉంటున్నాయి, మనం వింటా ఉన్నాం, ఆ ప్రాంతం ఈ ప్రాంతం ఉంటున్నాం. విన్నప్పుడు ప్రార్థన చేసినప్పుడల్లా మనకి ఏం కలుగుతుంది? దుఃఖం. అరే ఇంతగా ఉండేది భక్సింగ్ గారి కాలంలో, ఇట్లా ఉండేది, ఇట్లుంది, అట్టుంది, ఇట్టుంది, ఇప్పుడు ఇట్లయిపోయింది. ఎందుకు ఇట్లయిపోయింది? దుఃఖం. ఎందుకంటే దాని గురించి ఆలోచించడము, ఆ హెబ్రోన్ గురించి ఆలోచించడము, ఆ పట్టింపు కలిగి ఉన్నాము కాబట్టే ఆ దుఃఖం మనకు వస్తాం. ఆలోచించకపోతే, హెబ్రోన్ గురించి ఆలోచించకపోతే, దైవబిడ్డల గురించి ఆలోచించకపోతే, దేవుడి కార్యాల గురించి ఆలోచించకపోతే మనకి ఎంత మాత్రం పట్టింపు అనేది రానే రాదు. కాబట్టి నెహెమ్యా గుర్తిస్తూ ఉంటే ఎంతగా దుఃఖపడుతున్నాడంటే, ఒక్కసారి విన్నాడు, కోటగోడలు కూర్చోబడ్డాయి, దూలాలు కాల్చబడ్డాయి, రాళ్ళని చల్లాచరైపోయినాయి, అది కట్టుకోవాలంటే మన వల్ల కాదు అని ఒకవేళ ఆ ప్రజలు చెప్పంగానే కూర్చున్నాడు, ఏడుస్తున్నాడు, దుఃఖంతో ఉంటున్నాడు, ఉపవాసంతో ఉంటున్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దుఃఖంతో ఉండి తర్వాత ఏం చేసి 5వ వచనం నుంచి, ఆకాశమందున దేవా యెహోవా భయంకరమైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారి నిబంధన స్థిరపరచువాడా. ఇక ప్రార్థన మొదలుపెట్టాడు. అయ్యా గొప్పవాడా దేవా, ఇదిగో మరి ఎందుకు ఈ పరిస్థితి మాకు ఏర్పడింది అని తాను గుర్తించాడు. ఎందుకు ఏర్పడింది అంటే, మా పితరులు మేమేం చేసినామంటే మీ ఆజ్ఞలు మేము తృణీకరించినాము, మీ మాట మేము వినలేదు కదండి. 7వ వచనంలో, నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించితిమి, నీ సేవకుడైన మోషే చేత నువ్వు నిర్ణయించిన ఆజ్ఞలైనను కట్టడలైనను విధులైన మేము గైకొనక పోతిమి. చూడండి, కాబట్టి ఎప్పుడైతే సంఘం గురించి ఆలోచిస్తామో, సంఘములో ఉన్నటువంటి ఆ యొక్క అవిధేయత అంటే లోపాల గురించి మనము తప్పనిసరి ప్రార్థనలో మనము పెడతాం. అయ్యా మేము ఇటు చేయలేకపోతుంటున్నాం, మేరక మేము ఇటు చేయలేకపోతుంటున్నాం, మా పరిస్థితి ఇది, ఇదిగో ఈ పరిస్థితి లాగా అయింది, ఎందుకయింది ప్రభువా, మరి మేము దారి తప్పినామేమో, లేకపోతే మేము తప్పిపోయినామేమో, మేము మీ ఆజ్ఞను గైకొనలేకపోయినామేమో. చూడండి, ఒక వ్యక్తి తప్పు చేస్తే అర్థం చేసుకో, ఒక వ్యక్తి తప్పు చేస్తే ఆ వ్యక్తికే తప్పు, ఆ వ్యక్తే దాన్ని సరి చేసుకోవాలి. ఒక సంఘంలో ఒక వ్యక్తి తప్పు చేస్తే ఆ వ్యక్తే సంఘం సరి చేసుకోవాలి. అయితే సంఘంలో ఏదైనా సరే జరిగిందనుకోండి పరిస్థితి, అందరూ కూడా ఏం చేయాలా? సరి చేసుకోవాలి. సంఘంలో జరిగిన పరిస్థితులు మరి ఏవైనా సరే అందరూ సరి చేసుకోవాల్సిన, ఏమో ఆ సంఘంలో ఆ పరిస్థితులు జరగడానికి లేకపోతే ఇలాగా యెరూషలేము కాల్చబడడానికి ఒక వ్యక్తులు కారణం కాదుగా, అందరూ కారణం. ఆ దినాల్లో 2వ దినవృత్తాంతం 29 లాస్ట్ అధ్యాయంలో అందరూ దేవుని మాటని రాజుతో సహా 10 వాళ్ళతో సహా మాట వినకపోవడం ద్వారానే ఆ గతి పట్టింది. ఇప్పుడు అందుకే ఆ మాట చెప్తున్నాడు, మేము అంటే నెహెమ్యా చేశాడా? కానీ నెహెమ్యా కూడా తాను కూడా కలుపుకుంటున్నాడు, మేము కదండి ఆ మాట అన్నాడా. చూడండి, నీ సేవకుడైన మోషేతో నీవు సెలవిచ్చిన మాటను జ్ఞాపకం తెచ్చుకున్నాము, మీరు దానిపై నీ ఎదుట బహు అసహ్యంగా ప్రవర్తించితిమి కదండి. ప్రవర్తించి మరి ఇక్కడ ఉంటున్నాడు, విధులనైనను మేము గైకొనక పోతిమి. చూడండి, అదేం చేయలేదు, కానీ ఆ తప్పు తన తప్పుగా భావించినాడు, తన తప్పే. ఎందుకంటే తన పితరులు చేసిన తప్పుల్లో మరి ఆ పాపాలు వాళ్ళు కూడా భరిస్తూ ఉన్నారు. వారు ఎప్పుడో పితరులు చేసి చచ్చిపోయారు, కానీ వీరేం చేశారంటే వీరు ఆ దాసత్వం నుండి వారి తప్పుల యొక్క పాపాలు వీరు భరిస్తారు. ఒక మాట చూడండి, నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 9:37 చదవండి ఎవరైనా. మా పాపములను బట్టి రాజులకు మా శరీరముల మీదను చూపుచున్నారు కనుక మాకు చాలా శ్రమలు కలుగుతాయి. ఏం చెప్తున్నాడు? తనకు తాను చెప్పుకుంటున్నాడు, అయ్యా ఈ శ్రమలు ఈ కష్టాలు పడడానికి మా పితరులైన వారు చేసిన తప్పే. వారు చేసిన తప్పు ద్వారా ఆ యొక్క యెరూషలేము గోడలు పడగొట్టబడ్డాయి, దేవాలయం పడగొట్టబడింది. ఇప్పుడు అంటే మరి ఏడిస్తే సరిపోదు కాదు, కానీ తన హృదయంలో ఉన్న అభిలాష ఏంటంటే తిరిగి దేవాలయము కట్టబడాలా, తిరిగి ప్రాకారాలు కట్టబడాలంటే అభిలాష కలిగిన వాడే ఉంటున్నాడు. అంతటితో వదిలిపెట్ల ప్రార్థన చేసేసి చేసినాలే ప్రార్థన, మళ్ళీ చూసుకోవచ్చు, మళ్ళీ రేపు చేయొచ్చే కాదు.
ఆ దేవాలయపు మరి కట్టడాలు ఆ యొక్క గోడలు కట్టబడేంత వరకు కూడా తను ఊరుకునలా. సరే చూస్తా అంటే ఇక్కడ తను ఏం మనవి చేసినాడు రాజు ఇస్తాడని గుర్తించిన వాడై ఏం చేస్తున్నాడు రాజు ఎదుట చూడండి 4వ వచనం. అప్పుడు రాజు 2వ అధ్యాయం 4వ వచనం. అప్పుడు రాజు ఏమి కావలసి నువ్వు మనవి చేస్తున్నావని నన్ను అడుగగా నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి రాజుతో నీ సముఖమందు నేను దయ పొందినడలా నా పితరుల సమాధులుండు పట్టణమును తిరిగి కట్టునట్లుగా నన్ను యూదాదేశమునకు పంపుడని వేడుకుంటున్నానని నేను మనవి చేసి తిని. చూడండి ఏం చేస్తున్నాడు, ఏం కావాలి కోరుకోయా అంటే ఇంకా నాకు కొన్ని రోజులు నాకు ఏంది ద్రాక్షారసం ఇచ్చే ఈ యొక్క పోస్ట్ నాకు వద్దు, పారదాకి అధికపతి వద్దు, కొద్దిగా ఈ అధికారాలపైన అధికారం చేయని అని ఉండొచ్చు కదండి. కొన్ని రాజ్యాలపైన లేకపోతే వాటిపైన వీటిపై అధికారం అట్లల్లా నా పితరులు కట్టబడిన పట్టణం ఉంది, వారి సమాధానం ఉన్నాయి, పడగొట్టబడ్డాయి, ఆ పట్టణం కట్టాలి. కాబట్టి హృదయంలో ఉన్నది నిజంగా చెప్పాడు. అవసరమా? ప్రియమైన వాళ్ళరా, కొంతమంది ఎందుకులే పోనీలే అనుకుంటారు, కానీ దైవ మందిర విషయంలో మాత్రము కొంతమంది శ్రద్ధ కలిగిన వారై మరి దాని విషయం భారం కలిగిన వారై ప్రార్థన చేయడమే కాదు అది జరిగించేంత వరకు కూడా వారు ముందుకు కొనసాగుతూనే ఉంటారు. కాబట్టి ప్రార్థన ఒకటేని ప్రాముఖ్యం కాదు, కానీ దానికి తోడుగా మనం ఏం చేయాలా, దైవ కార్యాల విషయంలో ముందుకు కొనసాగే వారంగా ఉండాలి. నెహెమ్యా అది మనం చూస్తున్నాం, నెహెమ్యా విషయంలో చూస్తుంటున్నాం. తర్వాత నెహెమ్యాకు సమయం వచ్చేసింది, దేవుడు ఇచ్చేసినాడు, రాజు కూడా ఒప్పుకున్నాడు, సరే పో ఇన్ని రోజులు పడతా పోయిరా పన్నాడు. మరి నెహెమ్యా ఆ యొక్క అధికారం తీసుకున్నాడు. అక్కడ ఆ యొక్క వాగవతలు ఉన్న వాళ్ళందరూ దాటించడానికి అధికారం తీసుకున్నాడు. లోపల వెళ్ళాడు, యెరూషలేముకి వెళ్ళాడు. ఆశ యెరూషలేము వెళ్ళిన తర్వాత ఎట్లయినా సరే ఈ మందిరం ఎట్లుంది, ఈ గోడలు ఎట్లున్నాయి, ఎట్ల పడగొట్టబడ్డాయి, ఏమిటి, వీటన్నిటిని ఎట్లయినా సరే కట్టాలా. ఏ ఉద్దేశంతో ఇచ్చినాడు? దేవుడి మందిరాన్ని కట్టాలని ఉద్దేశంతోనే ప్రార్థన చేసుకున్నాడు. రాజు దగ్గర అదే ఉద్దేశం చెప్పాడు. తిరిగి అదే ఉద్దేశంతోనే యెరూషలేము బయలుదేరిన వెంటనే ఊరికే కూర్చోవాలి. ఒక అధికారి అయిన వ్యక్తి మరి ఎవరో మనుషులు పంపించవచ్చు, కానీ తానే అధికారం పూనుకున్నవాడుగా చూస్తుంటున్నాం. చూడండి, అదే నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం నుంచి నేను చదువుతా వినండి. హోరోనీయుడైన సన్బల్లటును అమ్మోనీయుడైన టోబియాను దాసుడును ఇశ్రాయేలుకు క్షేమం కలగజే ఒకడు వచ్చని విని బహుగా దుఃఖపడరు. అంతటా నేను యెరూషలేముకు వచ్చి 3 దినములు అక్కడనే ఉండి రాత్రి యందు నేనును నాతో కూడా ఉన్న కొందరును లేచితిమి. యెరూషలేము గురించి దేవుడు నా హృదయమందు పుట్టించిన ఆలోచనను నేనెవరితోనైనా చెప్పలేదు. మరి నేను ఎక్కి ఉన్న పశువు తప్ప మరి ఏ పశువు నా యొద్ద ఉండలేదు. నేను రాత్రికాలం ముందు లోయ ద్వారం గుండా భుజంగపు బావి ఎదుటికి పెంట ద్వారం దగ్గరకు పోయి పడద్రోయబడిన యెరూషలేము యొక్క ప్రాకారం చూడగా దాని గుమ్మములు అగ్నిచేత కాల్చబడి ఉన్నవి. చూడండి, సహోదరులు లేచారు, 3 దినాలు అన్నారు. తర్వాత వెంటనే దేవుని ఆలయము, దేవుని మందిరము, ప్రాకారాలు కూడా, అంటే ఎంత ఆశ. ప్రియమైన వాళ్ళ ప్రార్థన ఒకటే కాదు, కానీ ప్రార్థనకు తగ్గట్టుగా తన ఆశ కలిగిన వాడుగా, వాటి విషయమే శ్రద్ధ కలిగిన వాడుగా ఉన్నాడు. మనం ఇక్కడ గమనిస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ దినాన మనము దైవ సన్నిధి విషయమై ప్రార్థన ద్వారా తప్ప ఏం జరగదు. నీకు నాకు ఏదైనా సరే ప్రార్థన విశ్వాసం ద్వారా. ఈ దినాల్లో మరి పరిస్థితులు బాలేవు, సంఘం కట్టబడింది, కానీ ఎన్నో కలవరాలు, ఎన్ని కలవరాలో మీకే తెలుసు, కలవరాలు తెలుసు. కానీ ఈ కలవరాలన్నింటినీ పోవాలంటే ఏం కావాలా? కలవరాలకి ఎగిరి పడితే కుదరదు. కలవరాలకి వీటికి మనం ఏదో చేయాలనుకుంటే కుదరదు. కానీ కలవరాలన్నీ పోవాలంటే ఖచ్చితంగా ప్రార్థన, సంఘ ప్రార్థన. ఇప్పుడు కలవరాలు పోవడానికి కొరకై, కలవరం నిమిత్తమై దేవుడు ఒక మంచి సమాధానం కలగజేయడానికి కొరకే మనం వచ్చినాం. మిగతా వాళ్ళందరూ ఏడపోయినారు, లేదు పోయినారు దేవుడి కనుక. అంటే కలవరాలు పోవాలనే లేకపోతే ఉండాలనే వాటి విషయం భారము పట్టింపు. సంఘ విషయం ఏం కావాలి చెప్పండి? భారము పట్టింపు ఖచ్చితంగా ఉండాలి. భారం. ప్రియమైన వాళ్ళ మనకు వచ్చే ఒకవేళ వాళ్ళు ఉన్నా లేకపోయినా ఈ పరిస్థితులు మనకు అనవసరం, కానీ మనకు మాత్రము ఈ ఎల్షద్దాయి మందిరం మరి ముందున్నటువంటి అత్యధికంగా దేవుడు ఆశ్రయించాలి. ఒక దైవ సేవకుడు క్రమము పద్ధతి కలిగినటువంటి పరిచర్య జరిగేటట్టుగా దేవుడు తీసుకురావాలా. మరి ఆ యొక్క గొర్రెలు, చెదిరిపోబోతున్న గొర్రెలు, మాట వినని గొర్రెలు, సరిగా నడవలేని గొర్రెలు కూడా నడిపింపగలిగినటువంటి వ్యక్తిని ప్రభువు
ప్రధాన కాపరి యేసుక్రీస్తు వారు తీసుకురావాలి సంఘం విషయమై. మరి దేవుడు మనకు ఏదైనా చేయకపోతే మనం ఏం కూడా చేయలేం. ఇట్లే మనం ఉన్నామనుకోండి, ఏమవుతుంది? గొర్రెలను కూడా మొత్తం ఇష్టం వచ్చినట్టుగా వెళ్తాయి. తర్వాత చివరికి మనము నష్టపడతాం. మనం ఇంత పెద్ద పెద్ద కోటలు కట్టుకున్నా, దేవుడి మందిరం కట్టినా అయితే భారం అవుతుంది. అయ్యో ఇంత చేసినామే, అయ్యో ఇంత చేసినామే, ఇంత చేసి ఇది అయిపోయింది, ఇంత చేసి ఇది అయిపోయింది. ప్రజలతో నిండి సంతోషంగా ఆనందంగా ఉండాల్సింది పరిస్థితి ఏమిటి? చీడపురుగు ఒక్క చీడపురుగు ఉంటే చాలు, ఒక్కటి ఉంటే చాలు కదా. ఒక్క చీడపురుగు ఉంటే ఏమవుతుంది చెప్పండి? పొలంలో ఒకటి ఉంటే అది పిల్లలు పెడుతుంది. ఒకటే కదా అని గమ్ము వదిలిపెడితే కుదరదు. అది పిల్లలు పెడుతుంది. పిల్లలు పెట్టకముందు దాన్ని ఏం చేయాలి మనము? వెంటనే చీడపురుగు మందుని కొట్టేసా. లేకపోతే అది పిల్లలు పెట్టిందంటే 100 అవుతాయి, 1000 అవుతాయి. పురుగులు పిల్లలు పెడితే ఒకటొకటి పెట్టవు కదా, ఒకటేసారి 100,000 పెడతాయి. దెబ్బతో ఒకటి పోయిందిరా నాయన అనుకుంటే ఇంకోటి. దానికి విరుగుడు ఏంటంటే కేవలము ప్రార్థన. కాబట్టి నెహెమ్యా ఆడు కూర్చోలేదు, వచ్చేసాడు. దేవుడు ప్రార్థన చేశాడు. దేవుడు అడిగిన వెంటనే రాదు, ఒప్పుకున్నాడు, వచ్చేసాడు. వచ్చే వెంటనే 3 రోజులు ఉన్నాడు. ఇక ఆశ, ఆతృత, ఏం జరిగిందో, ఎట్టుందో, ఈ ప్రాకారాలు ఎట్టున్నాయి, గోడలు ఎట్టున్నాయి, శత్రువులు ఎట్టొస్తారో, మళ్ళీ కట్టబడడానికి దేవుడు సమయం ఇచ్చాడు. ఆగిపోయింది, పరిస్థితి ఏంది, మళ్ళీ ఎట్టైనా సరే కట్టాల. ఒక అధికారిగా వచ్చిన వ్యక్తి తిరిగి ఆ యొక్క మందిరం విషయమై శ్రద్ధ, ఆసక్తి కలిగిన వాడుగా ఉన్నాడు. మరి మిగతా వాళ్ళకి లేదా అంటే ఉందో లేదో తెలియదు, కానీ ఏ వ్యక్తికి అయితే ఎక్కువగా ఉందో ఆ వ్యక్తిని గురించి దేవుడు ఇక్కడ వ్రాయించి పెట్టాడు. ఆ వ్యక్తిని మనకు ఒక మార్గదర్శకంగా చూడండి. నెహెమ్యా కానీ ఎజ్రా కానీ మార్గదర్శకంగా మనం తీసుకొని వారి యొక్క ఆలోచన ఎలా ఉందో ఆశల ప్రకారంగా మనము జీవించగలగాలి. అది మనం గుర్తించాలి. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, దైవ మందిరం విషయమై సరైనటువంటి మార్గం, సరైనటువంటి తలంపు, సరైనటువంటి వ్యక్తులు, సరైనటువంటి మార్గం ఈ సంఘం అభివృద్ధి కావాలి. బాగాలేదు అనుకుంటా ఉండి దేవుడి మందిరం కట్టబడినప్పటి నుంచి వాళ్ళు ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు. వీటిని తీసుకోపోయేలాగల వాటి నుంచి తీసుకొచ్చేలాక 30 సంవత్సరాలు పట్టింది. మళ్ళీ వీటి నుంచి అనేది పోవాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది? దానికి అంతటికి ఏం చేయాలి? మీరు అందరూ, మనమందరం కూడా ఉపవాస ప్రార్థన, మామూలు ప్రార్థన కూడా కాదు, ఉపవాస ప్రార్థన. అందుకే గుర్తించుకొని ఆ ప్రార్థనలో మనము గడపాలి. కాబట్టి నెహెమ్యా వలె హృదయం భారం కలిగిందిగా ఉండాలి. కేవలం యెరూషలేము గురించే, ప్రాకారం గురించే మీరైనా సరే నేనైనా సరే మిమ్మల్ని గురించి, మనల్ని గురించి మనం ఆలోచించడం కాదు. ఇప్పుడు ఆలోచించాల్సింది, చేయాల్సిందంతా కూడా దేవుని యొక్క సన్నిధి కొరకు, దేవుని మందిరం కొరకు, దైవ సేవకుల కొరకు, మనం ఆత్మీయంగా బలపరచబడడానికి కొరకై. కాబట్టి ముందు దైవ సన్నిధి కొరకు మనం ఎప్పుడైతే ఆసక్తి ప్రార్థిస్తామో తర్వాత దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి గుర్తించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభు సహాయం కొరకు మన ప్రార్థనలో విషయాలు జ్ఞాపకం పెట్టుకుందాం, ప్రార్థన చేసుకుందాం.